వాయిస్ ఆఫ్ మంజాసుడికి స్వాగతం సుస్వాగతం. రామ్మోహన్ నాయుడు గారు నిజానికి ఆయనకు మంచి పేరుంది. ఏ పార్టీ వాళ్ళైనా సరే రామ్మోహన్ నాయుడు గారిని ఇష్టపడతారు. ఎందుకంటే ఆయన మంచి స్పీకరు. పార్లమెంట్లో చాలా చక్కగా మాట్లాడేవాడు అతను. తర్వాత ఇప్పుడు ఏవియేషన్ మినిస్టర్ అయ్యాడు ఆయన. గతంలో అశోక్ గజపతి గారు చేసేవారు ఈ పదవి. అయితే ఎప్పుడైతే ఇండిగో సంక్షోభం వచ్చిందో రామ్మోహన్ నాయుడు గారు తాలూకా గ్రాఫ్ ఒక్కసారి అమాంతంగా పడిపోయింది. ఇంకా అక్కడ కాంచి మనకు తెలిసిందే కదా, సోషల్ నెట్వర్క్లో ఒక ఆట ఆడించుకుంటున్నారు, రీల్స్ నాయుడు అని, ఏ రీల్స్ ఏవి చేశాడని. అయితే తప్పు రామ్మోహన్ నాయుడుదా, ప్రభుత్వానిదా? అదేంటిది, రామ్మోహన్ నాయుడు ఏవియేషన్ మినిస్టర్ ప్రభుత్వం ఒక భాగం కదా, మళ్ళీ ప్రభుత్వానిదా రామ్మోహన్ నాయుడుదా అని అడుగుతుంటారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే తప్పు తెలుగుదేశందా. ఎవరు తప్పు ఉంది ఇందులో అసలు అంటే ఖచ్చితంగా రామ్మోహన్ నాయుడు గారు తప్పు ఉంది. ఎలా ఉంది అంటే, ఏదైతే ఢిల్లీ హైకోర్టు కొన్ని నిబంధనలు విధించిందో ఈ పైలట్లు వెళ్ళే కేసులో, ఆ నిబంధనల్ని అమలు పరచవలసిన బాధ్యత ఏవియేషన్ మినిస్టర్గా రామ్మోహన్ నాయుడు గారి దగ్గర ఆయనకు ఉంటుంది. అంటే పైలట్లను రిక్రూట్ చేసుకోవాలి అని చెప్పింది డీజీసీఏ. మరి ఆ రిక్రూట్మెంట్ జరుగుతుందా లేదా సమీక్షించవలసిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది? రామ్మోహన్ నాయుడు గారి మీద ఉంటుంది. మరి ఆయన చేశాడు ఆ పని? చేయలేదు. కాబట్టి రామ్మోహన్ నాయుడు గారి తప్పు క్లియర్ కట్ కనబడుతుంది. అయితే ఇక్కడ ఒక విషయం, అతను ఆ పని చేయలేదు. అట్ ద సేమ్ టైం ఇది ఈరోజు వచ్చింది, కొత్తది కాదు కదా ఇది. నాకు తెలిసి 2022 నాటి సమస్య ఇది, నాకు తెలిసినంత వరకు, సబ్జెక్ట్ టు ద కరెక్షన్. మరి అప్పటి నుంచి ఇతను ఏవియేషన్ మినిస్టర్ కాదు కదా, మరి గత మినిస్టర్ గారు తప్పు ఉంటారు కదా ఇందులో. మరి అప్పటి ప్రభుత్వం, మరి ఇందులో ప్రధానమంత్రి గారు తప్పులేదా అంటే, అదే ప్రధానమంత్రి తప్పేటి, ఏ శాఖ ఆ శాఖ కదా, ఆ శాఖ మినిస్టర్ కదా బాధ్యత వహించాలంటే. నేను అంటుంది ఏంటంటే, మరి అలాంటప్పుడు వందే భారత్ ట్రైన్ ఓపెనింగ్కి రైల్వే మినిస్టర్ ఓపెన్ చేస్తున్నాడా, ప్రధానమంత్రి ఓపెన్ చేస్తున్నాడా? చెప్పనండి. ఏదైనా మోడీ గారే కదా వచ్చి ఓపెన్ చేస్తారు, ఏ పెద్ద ప్రాజెక్ట్ అయినా సరే ఆ శాఖ మంత్రి గారు ఓపెన్ చేస్తున్నాడు. అది అసలు రైల్వే శాఖ మంత్రి పేరు ఎంతమంది తెలిసి దేశం చెప్పనండి. అతను ఎప్పుడు కనపడుతున్నాడు తెలుసా? ఒక ట్రైన్ యాక్సిడెంట్ అయిపోయి దురదృష్టవశాత్తు కొంతమంది చచ్చిపోయారు అనుకోండి, అప్పుడు ప్రధానమంత్రి గారు ఉండరు అక్కడ. అటువంటి నెగిటివ్ అయ్యేటప్పుడు మన ప్రధానమంత్రి గారు కనపడరు, రైల్వే శాఖ మంత్రి కనబడతాడు. అది పాజిటివ్ అనుకోండి, వందే భారత్ ట్రైన్ ఓపెన్ చేయాలనుకోండి, ప్రధానమంత్రి గారు కనబడతారు. ఇది గొప్ప చిత్రం ఇది. మరి అలాంటప్పుడు ఈ నెగిటివ్ అంతా కూడాను మరి రామ్మోహన్ నాయుడు గారి మీద తోసేస్తున్నారు. దాని ప్రధానమంత్రి బాధ్యత కూడా వహించాలి కదా నెగిటివ్ వచ్చినప్పుడు. అదే ఉదాహరణకి ఒక పెద్ద ఇండిగో కంపెనీ ఒకటే ఒక 100 విమానాలు ఒకేసారి స్టార్ట్ చేసి ఉంటుంది, అప్పుడు దాని జెండా ఊపడానికి ప్రధానమంత్రి గారు వెళ్తారు. గమనించండి. అంటే గతంలో చేసేది కాదు, ఏ రంగంలోనైనా ఒక పెద్ద ప్రాజెక్ట్ అయితే మన ప్రధానమంత్రి గారు సీన్లోకి వస్తారు. అదే నెగిటివ్ ఏదైనా జరిగింది అనుకోండి, ఆయన అసలు దాన్ని పట్టించుకోడు, ఆ శాఖ మంత్రి బలైపోతాడు. ఇక్కడ రామ్మోహన్ నాయుడు గారు తప్పు లేదని అంటం లేదు, కానీ క్రోనీ క్యాపిటలిజానికి అంటే ఈ వ్యవస్థను మొత్తం ఒకరిద్దరి చేతుల్లో పెట్టేయడానికి కారణం రామ్మోహన్ నాయుడా, లేదు ప్రధానమంత్రి గారా, లేదా అప్పటి ఏవియేషన్ మినిస్టరా? ఎవరు దీనికి కారణం? అంటే ఇండిగో చేతులు 21% ఇండియాలో ఉన్నటువంటి ఏవియేషన్ రంగంలో 61%, మరి ఇండిగో కంపెనీ చేతులు పెట్టింది ఎవరు? రామ్మోహన్ నాయుడు గారా? ఈయన తప్పు లేదని నేను అంటాం లేదు, కానీ పూర్తి తప్పు ఈయన మీద తోసేస్తున్నారు. ఇదొక ఇష్యూ. రెండోది, మొన్న ఆర్నాబ్ గోస్వామి షోలో దీపక్ రెడ్డి అని తెలుగుదేశం నాయకుడు, మీ మినిస్టర్ గారు ఏం మాట్లాడటం లేదు గట్రా అని అడిగితే ఆర్నాబ్ గారు వెంటనే ఈయనేమన్నాడు, మా లోకేష్ బాబు వార్ రూమ్ ఏర్పాటు చేసి అందులో సమీక్షిస్తున్నామని అడిగాడు. దాంతో లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాడు ఆర్నాబ్. అసలు ఆయనకి సంబంధం ఏంటి? ఆయనే ఏవియేషన్ మినిస్టరా? ఏవియేషన్ మినిస్టర్ ఇతను కదా, అసలు అతను స్టేట్ మినిస్టరు, ఆయనకి సంబంధం ఏంటి? మీ పార్టీ నాయుడు పార్టీకి సంబంధించిన అవసరం, కానీ భారతదేశం ఈరోజు ఈ సమస్యలో కొట్టుమిట్టాడుతుంటే అసలు లోకేష్ ఎవరు, ఏవియేషన్ మినిస్టర్ ఏం చేస్తున్నాడు అని గట్టిగా తగులుకోవడంతో మొత్తం నేషనల్ ఛానల్స్లో ఈ ఇష్యూ చాలా పెద్ద ఇష్యూ అయిపోయి ఈరోజు లోకేష్ పరువు కూడా పోయే పరిస్థితి వచ్చింది. ఇది ఎందుకు వచ్చింది? అసలు కనీసం కామన్ సెన్స్ ఉండాలి కదండి. ఆ ప్రశ్న జవాబు చెప్పినప్పుడు లోకేష్ ఎవరు? లోకేష్ స్టేట్ మినిస్టరు. అది ఏవియేషన్ అనేది ఏవియేషన్ మినిస్టర్ ఉంది సెంట్రల్లో. అక్కడ సంక్షేమం ఇస్తే ఈయన వార్ రూమ్లో కూర్చొని సమీక్షిస్తానంటే అక్కడ కూర్చుంటుంది భజన చేసే ఇది కాదు కదా ఆర్నాబ్. మరి లోకేష్ సంబంధం ఏంటంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఏవియేషన్, దానికి ఇతను వార్ రూమ్లో కూర్చొని సమీక్షిస్తానంటే ఆర్నాబ్ గోస్వామి ఎంత క్రిటిసైజ్ చేయాలో అంత క్రిటిసైజ్ చేసి అలా చేశాడు. ఇది ఎందుకు ఇలా జరుగుతుంది?
అంటే లోకేష్ని ప్రమోట్ చేయడం కోసం ఏదైనా మా లోకేష్ బాబు చూసుకుంటున్నాడు, మా లోకేష్ బాబు నెంబర్ 1, మా లోకేష్ బాబు అంటే ఏదైనా ఎటువంటి కష్టాన్ని ఎటువంటి సమస్యలను ఎదుర్కొనే శక్తివంతుడు అని జాకీరేట్ లేపడం కోసం చేస్తున్నారు. కానీ ఇది స్టేటు ఛానల్ కాదు కదా మీరు జాకీరేట్ లేపడానికి, అది నేషనల్ లెవెల్ ఛానల్. అఫ్కోర్స్ ఆయన ఒక పార్టీకి జాకీరేట్ లేపుతుంటాడు. కానీ ఈ విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ మీద ఇది పడకుండా ఉండడం కోసం, అంటే సెంట్రల్ గవర్నమెంట్ చేత కానిది అని చెప్పకుండా ఉండడం కోసం, అంటే ప్రధాని మోడీ మీదకి ఈ ఆరోపణలకు రాకుండా ఉండడం కోసం తెలివిగా దీన్ని అందిపుచ్చుకున్నాడు ఆర్నబ్ గోస్వామి. ఆర్నబ్ గోస్వామి తెలివిగా, అంటే వీళ్ళు జాకీలెత్తి లేపడానికి లోకేష్ బాబుని వీళ్ళు ట్రై చేస్తుంటే, అతను జాకీలెత్తి లేపడానికి ప్రధానమంత్రిని ఇతను బలి చేశారు. టోటల్గా ఈ ఇష్యూ కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఒకటి అర్థమవుతుంది ఏంటంటే, ప్రతి వ్యక్తి కూడా బాధ్యతలు తప్పించుకొని చూసుకున్నారు. కొంతమంది అయితే బాధ్యత లేకపోయినా సరే దీన్ని సాల్వ్ చేస్తున్నాడు అని జాకీలెత్తి లేపడం కొంతమంది ట్రై చేశారు. మొత్తం భంగపాటుకు గురయ్యారు. ఈ టోటల్ ఇష్యూలో మనకు కనబడుతుంది అదే. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ముఖ్యంగా మోడీ మీద దీని తరకు ఎఫెక్ట్ పడకుండా ఉండడం కోసం నేషనల్ ఛానల్ ట్రై చేసింది. దీన్ని రామ్మోహన్ నాయుడికి పేరు రాకుండా లోకేష్ బాబుకి పేరు రావాలని తెలుగుదేశం పార్టీ ఇతను జాకీలెత్తి లేపడానికి చూసి భంగపాటుకు గురైంది. ఎందుకు రామ్మోహన్ నాయుడికి ఎందుకు పేరు రాకుండా ఉండాలి అన్నదంటే, అసలు తెలుగుదేశం పార్టీలోనే ఆయన పడనలు ఉన్నారు. ఎందుకంటే ఆయన ఎదిగిపోతున్న భయం చాలామంది ఉంది. ఇక్కడ రామ్మోహన్ నాయుడికి తప్పు లేదని నేను ఇప్పటికి కూడా అంటలేదు, తప్పు ఉంది. ఎందుకంటే ఆయన సమీక్షించాలి, ప్రతి 2 నెలలు 3 నెలలు సమీక్షించాలి. మరి పైలట్లు రిక్రూట్ చేసిన చూడాలి, అవి చూడలేదు అతను. కాబట్టి ఆ విధంగా తప్పు ఉంది. కానీ అట్ ద సేమ్ టైం ఇది చాలు రామ్మోహన్ నాయుడు తల గ్రాప్తించాలని తెలుగుదేశం పార్టీలోనే ఒక వర్గం భావించింది. కాబట్టే ఈ లోకేష్ గారిని జాకీలెత్తి లేపాలని చూశారు. చూసి భంగపాటు గురయ్యారనమాట. ఇది టోటల్ ఎపిసోడ్లో. అంటే ఇందులో బోల్డ్ రాజకీయాలు జరిగాయి. మొత్తం అంతా రాజకీయం జరిగింది. అంటే ప్రజల కష్టాలు ఎవరికి అక్కర్లేదు, ఏది ఎవడు పట్టించుకోడు. ఒక ప్లస్ జరిగితే నాది అనుకొని వస్తారు, ఒక మైనస్ జరిగితే అదొక మీద తోసేస్తారు. ఒకవేళ మైనస్ జరిగిన సంక్షోభంలో కూడా మేము దీన్ని బయటకు తీసుకొచ్చని కొంతమంది హీరోల బయటికి రావడానికి వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళని హీరోలు చేయడం కోసం కొంతమంది ట్రై చేస్తారు. టోటల్గా జరిగింది ఇదే ఇష్యూలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వాయిస్ ఆఫ్ మంజాల్సిన్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.